జ్యోతిష్య శాస్త్రరీత్యా గోచారం ప్రకారం ఈ ఏప్రిల్ మాసం 3వ తేదీ గురువారం రోజు సింహరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి, లైక్ చేసి షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏప్రిల్ 3వ తేదీ గురువారం రోజు సింహరాశి వాళ్లకు అన్ని విధాల శుభాలే గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, అలాగే ఇతర వ్యవహారాల పరంగా ఇలా అన్ని విధాల కాలం చక్కగా అనుకూలిస్తోంది. పట్టిందల్లా బంగారమే అని చెప్పలేకపోయినా చెడు జరిగే అంత ఇబ్బందులు అయితే ఏమీ లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే టైం టు టైం పనులు పూర్తవ్వడం వలన శారీరకంగా విశ్రాంతి మరియు మానసికంగా ప్రశాంతత రెండూ లభిస్తాయి. రహస్య శత్రువులను కనిపెట్టే ప్రయత్నం చేస్తారు. మీలో దాగి ఉన్న దుర్గుణాలను అంతం చేసే ప్రయత్నం చేస్తారు. కోపావేశాలను తగ్గించుకోవాలని ఆలోచిస్తారు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ఎవరు మంచి సలహా ఇచ్చినా సరే చక్కగా స్వీకరిస్తారు. కుటుంబం నుండి ఈరోజు మీకు మంచి సహాయం అందుతుంది. ముఖ్యంగా తోడబుట్టిన వారు మీకు మంచి సహాయకులుగా ఉంటారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే వెంటనే రెస్పాండ్ అవుతారు. ఆర్థిక పరంగా ఎటువంటి హాని కలగకుండా వారు మీకు తోడుగా ఉంటారు. ఈరోజు సింహరాశి వారు సంపాదించిన డబ్బును అలాగే కూడబెట్టుకున్న డబ్బును జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఖర్చులను తగ్గించుకుంటారు. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. రాత్రివేళ చక్కటి నిద్ర పడుతుంది. మొత్తం మీద చెప్పాలంటే మండే ఎండలో చల్లటి గాలి వీస్తే ఎంత హాయిగా ఉంటుందో ఈరోజు కూడా మీకు అంతే ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు సింహరాశి వారి నక్షత్ర బలాలకు సంబంధించి ఈ రోజు యొక్క తారాబలం తెలుసుకుందాం. మఖ నక్షత్రం వారికి సాయంత్రం వరకు ప్రత్యక్ తార, తరువాత సాధక తార. కాబట్టి ఈరోజు మీరు శుభ ఫలితాలు పొందాలి అంటే కాస్త శ్రమించాల్సి ఉంటుంది. ఇక పుబ్బ నక్షత్రం వారికి సాయంత్రం వరకు క్షేమతార, తరువాత ప్రత్యక్ తార. కాబట్టి ఈరోజు మీరు దాదాపుగా శుభ ఫలితాలనే పొందుతారు. అలాగే ఉత్తర నక్షత్రం వారికి సాయంత్రం వరకు విపత్తార, తరువాత క్షేమతార. కాబట్టి ఈరోజు మీరు తీసుకునే కీలకమైన నిర్ణయాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు సింహరాశి వారు గులాబీ రంగు దుస్తులను ధరించకండి. ఆదిత్య హృదయ స్తోత్రాలను పారాయణం చేయండి. మనకు జీవితంలో విజయం దక్కాలి అన్న, అలాగే చక్కటి ఆరోగ్యం ప్రాప్తించాలి అన్న తప్పకుండా సూర్యారాధన చేయాలి. ఎవరైతే బియ్యపు పిండితో నెయ్యి దీపం వెలిగించి సూర్యాష్టకం కానీ లేదా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కానీ పారాయణం చేస్తారో వారికి సూర్యదేవుడి అనుగ్రహం కలిగి పట్టిందల్లా బంగారంగా మారి విజయం, ఐశ్వర్యం మరియు ఆరోగ్యం అన్నీ ప్రాప్తిస్తాయి. కాబట్టి తరచూ ఇలా చేస్తూ ఉండండి. సూర్యానుగ్రహం పొందండి. వివరంగా చెప్పాలి అంటే మహావిష్ణువు ముందు ఒక మంచి ముగ్గు వేసి దానిపై గోధుమ పిండితో చేసిన ప్రమిదను పెట్టి నెయ్యి పోసి 7 ఒత్తులు కలిపి ఒకే కాంతి వచ్చేలా దీపం పెట్టి ఎర్రటి పుష్పాలను స్వామివారికి సమర్పించి సూర్యుడిని తలుచుకొని సూర్యాష్టకం లేదా ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయాలి. ఇలా చేయడం వలన శత్రుజయం కలుగుతుంది, ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, విజయం దక్కుతుంది, ఇల్లంతా ఆనంద నిలయం అవుతుంది. మన జీవితంలో అద్భుతమైన ప్రగతి కనబడడానికి, అభివృద్ధి కలగడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, కుటుంబం అంతా సకల సౌఖ్యాలతో జీవించడానికి మనమంతా తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి. భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ముఖ్యంగా అరటి నారను తీసి పత్తితో కలిపి నెయ్యి పోసి దీపం వెలిగించిన వారికి తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతుంది. భక్తి శ్రద్ధలతో నమ్మకంతో ఆచరించండి, అంతా శుభమే కలుగుతుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి.